తీసుకోవడం జరిగింది. రైట్ తిరుపతిరావు గారు మాట్లాడదాం. అదేవిధంగా మనకి చెరువు రవిశంకర్ గారు ఉన్నారు. రవిశంకర్ గారు, ఏదో అంటే ఉగ్రమూకల స్థావరాలపై దాడి చేస్తే పాకిస్తాన్ దేశంపై దాడి చేసినట్టుగా కూడా వాళ్ళ మాటలు చేతలు అవి ఉన్నాయి. వాటిపై మీరేం మాట్లాడతారు? ఈరోజు ఈ ఆపరేషన్ సింధూర్పై మీరేం మాట్లాడతారు? రవిశంకర్ గారు సార్ మ్యూట్ తీసి మాట్లాడండి. ఓకేనండి, వినపడుతుందా అండి? వినిపిస్తుంది, మాట్లాడండి. ఇది వారు చేసుకుంటున్న అసత్య ప్రచారమే గాని మనం ఎప్పుడు జనాల మీదకి వెళ్ళలేదండి. గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కానీ ఇప్పటి సర్జికల్ స్ట్రైక్స్ కానీ కేవలం ఉగ్రవాదుల కార్యకలాపాలు నడుపుతున్న వారి ఆయుధ కర్మాగారాల మీద, వారి యొక్క స్థావరాల మీద మాత్రమే దాడి చేశాం కానీ ఎప్పుడు జనాల జోలికి వెళ్ళలేదండి. అది వారి అసత్య ప్రలాపన, అసత్య ప్రచారం తప్ప అది అట్లాంటి సంఘటనలు జరగలేదండి. పైగా ఈ ఆపరేషన్ పేరు సింధూర్ అని పెట్టారండి. ఏదైతే 1947-48 ప్రాంతంలో పిఓకి ఆక్యుపై అయిపోయి మనం వెనక్కి వచ్చేసారు మన కాశ్మీరీ పండిట్లు. వచ్చేసినప్పుడు వారి ధన మాన ప్రాణాలు సింధూరాలు కోల్పోయి వచ్చారండి. ఆ సింధూరాలన్నీ తిరిగి సంపాదించుకోవటానికి, వారి ధన మాన ప్రాణాలను కాపాడటానికి ఈ సింధూర్ అని పేరు పెట్టారండి. దానికి తోడు నిన్నటికి నిన్న జరిగిన ఉగ్రవాద దాడిలో కూడా వెళ్ళి మీ మోడీకి చెప్పుకోపో అని ఆవిడ భర్తను చంపి ఆవిడ సింధూరాన్ని తీసేశాడు. కాబట్టి లేటెస్ట్ వర్షానికి సంబంధించి, పాత చరిత్రకు సంబంధించి ఈ సింధూర్ అని పేరు పెట్టారండి. ఈ సింధూర్ యొక్క లక్ష్యం ఏంటంటే, ఈయన మన మోడీ గారు చాణక్య నీతిని వాడుతున్నారండి. సామ దాన భేద దండోపాయాలని. ఇప్పుడు సామం అయిపోయింది, దానం అయిపోయింది, భేదం అయిపోయింది, ఇంకా దండన ఒకటే మిగిలింది. అది నిన్న రాత్రి ఆరంభం అయిపోయిందండి. ఆరంభం అయిపోయింది. ఉగ్రవాదుల్ని అణచివేస్తూ వస్తున్నారే కానీ సామాన్య జనాల జోలికి వెళ్ళలేదండి. సామాన్య జనాలకు వెళ్ళాల్సిన అవసరం లేదండి. అదే ఈరోజు పొద్దున కురేషి వాళ్ళ పాకిస్తాన్ లో మత పెద్ద కురేషి ఆయన కూడా అన్నాడు, ఇది పాకిస్తాన్ భారత్ యుద్ధం మాత్రమే గాని ఇస్లామికీ భారత్కి యుద్ధం కాదు అని ఆయన కురేషి ఈ రోజే స్టేట్మెంట్ ఇచ్చారండి. అది కూడా ఒకసారి పరిశీలించండి. కురేషి వాళ్ళ మత పెద్ద పాకిస్తాన్ యొక్క ఆయన కూడా ఏమన్నాడంటే, ఇది ఇస్లాం మీద దాడి కాదు, పాక్ భారతదేశం యొక్క దాడి అని మేము సపోర్ట్ చేయమని వాళ్ళు కూడా ఖండించారండి. ఇది పాకిస్తాన్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారండి. పాకిస్తాన్ లోని కొన్ని మతతత్వ సంస్థలు కూడా ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాయండి. ఈ రెండు నాలుకల ధోరణిని ఏ విధంగా చూస్తారు? పాకిస్తాన్ ఉగ్రవాదంతో మాకు సంబంధం లేదని కొంతసేపు అంటుంది, ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది మేమే 30 సంవత్సరాల నుంచి అని అక్కడ ఉన్నటువంటి అధికారులు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు వాళ్ళు మరణిస్తే వాళ్ళ యొక్క అంత్యక్రియల్లో వీళ్ళు పాల్గొనడం ఎంతవరకు కరెక్ట్? ప్రపంచ దేశాలంతా వ్యతిరేకిస్తుంటే అక్కడ పోలీస్ అధికారులు లేదా ఆర్మీ వాళ్ళు అక్కడ అంత్యక్రియలో పాల్గొనడాన్ని ఏ విధంగా చూడాలి? ఇది వాళ్ళకి ఇంకా వేరే దారి లేదండి. వాళ్ళ పులిస్ వారీ చేస్తున్నారు. పులికి ఎక్కింద మనిషి అని తెలిస్తే పులి మనిషిని తినేస్తుంది. వాళ్ళు తెలిసిన, వాళ్ళకి అవకాశం ఉన్నా అవకాశం లేకపోయినా ఉగ్రవాదాన్ని సమర్థించుకుంటూ, ఉగ్రవాదుల దగ్గర ప్రణోపణం తీసుకుంటూ, వాళ్ళ దేశాన్ని అప్పులు పాలు చేసుకుంటూ వాళ్ళు పరిపాలించుకుని వెళ్లాల్సిన దారే తప్ప వాళ్ళకి వేరే దారి లేదండి. వాళ్ళ పులిస్ వారీ చేస్తున్నారు. పులిస్ వారీ చేసినప్పుడు వాళ్ళతోనే వెళ్ళాలి. ఇంకా వాళ్ళని ఖండిస్తే మొత్తం ఈ అటబొమ్మలన్నీ టాయ్ టైగర్స్. ప్రధానమంత్రి అయితే ఎవరైతే ఉన్నారో, వాళ్ళ రక్షణ మంత్రి ఎవరైతే ఉన్నారో, ఇవన్నీ టాయ్ టైగర్స్ అండి. ఇవన్నీ కనుమరుగు అయిపోతాయి. వాళ్ళ స్థానిక ఉనికిని కాపాడుకోవడానికి, పాకిస్తాన్ ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళు చచ్చినట్లు ఉగ్రవాదాన్ని ఫాలో అవుతూ ఉండాలి. ఆ ఉగ్రవాదుల చేతుల్లోనే వాళ్ళు అర్థం అయిపోవాలండి.